ఒక్క మనిషి చేతులు ఎప్పుడు ఉండదు. ముఖ్యంగా బ్లాక్మెయిల్ గురయ్యే వాళ్ళ చేతులు అసలే ఉండదు. ఏ రాజకీయ పార్టీ అయినా వల్నరబుల్ టు బ్లాక్మెయిల్. బ్లాక్మెయిల్కి గురయ్యేటంత బలహీనత, నైతిక బలహీనత ఉన్న పార్టీ ఆ పార్టీ నాయకులు ఎవరైనా సరే. ఒక్క పాస్పోర్ట్ అంటే అందరు పోయింది. ఒక్క పాస్పోర్ట్ స్కాండల్ కాదు, అందరు ఫినిష్. అందుకని మోరల్గా, ఎందుకంటే ఉద్యమం చాలా పవిత్రమైనప్పుడు ఉద్యమం నడిపే వాళ్ళు కూడా అంతే నిజాయితీగా ఉండాలి. నిజాయితీగా ఉండాలంటే వాళ్ళంతా వాళ్ళు ఉండరు. ముళ్ళుగారు తీసుకుని ప్రజలు పొడుస్తున్నారు. మనం చదువుకున్న వాళ్ళమే నిర్లిప్తంగా ఉంటే, నిరాసక్తంగా ఉంటే ఇంకా ప్రజలేముంటారు? అందుకనే నేను ఉపాధ్యాయుల మీద ఎక్కువ బాధ్యత ఉందని నేను ఎందుకు అనుకుంటానంటే, ఉద్యమం అంటే చెప్పేది. ఉద్యమం లేకపోతే అందరూ తప్పుదారిస్తారు, నేను కూడా తప్పుదారిస్తాను. ప్రతి మనిషికి సైకాలజీలు చెప్తారు, 2 రకాల చైతన్యాలు ఉంటాయి. ఒకటి ప్రాథమిక చైతన్యం, ఒకటి ద్వితీయ చైతన్యం. నేను ఎక్కడ పుట్టినో, ఏ కుటుంబంలో పుట్టినో, నేను పుట్టగానే అమ్మ అన్న, మా అమ్మ, మా నాయన, మా తమ్ముడు, మా చెల్లెలు, నా కుటుంబం, బంధువులు, చుట్టుపక్కల ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఇది నా ప్రాథమిక చైతన్యం. నాకు చిన్నప్పుడు తెలిసిన చైతన్యం. కొంచెం పెద్దగా అయినాక, స్కూల్కి వచ్చినాక, సమాజం గురించి తెలిసినాక, మన దేశం గురించి, రాష్ట్రం గురించి తెలిసినాక, ప్రజల గురించి తెలిసినాక, ఆ సమాజం ద్వితీయ చైతన్యం. ఉద్యమాలు వస్తే నా కుటుంబం ద్వితీయమైతే సమాజం ముందుకు వస్తుంది. బుద్ధుడైనా, మనం చూసినాం కదా, సన్యాసులైనా, విప్లవకారులైనా, వాళ్ళకి సమాజమే ప్రాథమిక చైతన్యంగా మారిపోయింది. ఫ్యామిలీ రెలిగేటెడ్ టు సెకండ్ పొజిషన్, సెకండరీ కాన్షియస్నెస్ కింద మారి. ఉద్యమాలు వస్తే ఉద్యమాల్లో అది ప్రాథమికమైంది, సమాజం ప్రాథమికమైంది. సమాజం గురించి ఆలోచించకుండా, ప్రజల గురించి ఆలోచించకుండా ఉద్యమాలు రావు. ఉద్యమాలు రాకపోతే వాళ్ళ సమాజం గురించిన ఆందోళన ఉండదు. అది లేనప్పుడు ఏదొచ్చినా కూడా ఎన్నికలు దిక్కేపోతుంది, వాడు దిక్కేపోతాడు. మనం చూసినాం కదా, 26 మంది 16 మంది అమ్ముడు పోయి, ఇంకా 10 మంది సిద్ధంగానే ఉండ్రి. వాళ్ళు కూడా ఏం చేసింది లేదా, అన్నిటి మీద సంతకాలు పెట్టి, ఎక్కడ పెడితే అక్కడ, ఎక్కడ చూపిస్తే అక్కడ డాటెడ్ లైన్స్, చుక్కలు పెడితే చుక్కల మీద సంతకాలు పెట్టి అట్లనే పెడతారు. ఎవరైనా పెడతారు. బీజేపీలో అయినా అదే పని చేస్తారు, కాంగ్రెస్లో అయినా అదే పని చేస్తారు, టీఆర్ఎస్లో అయినా అదే పని చేస్తారు, బీఎస్పీలో అయినా అదే పని చేస్తారు. రాజకీయ నాయకులు అట్లే ఉంటారు. అందుకని మన మీద ఉన్న బాధ్యత ఏంటంటే, వాళ్ళని నమ్మడం తప్పు, వాళ్ళని ప్రశ్నించడం నేర్పాలి. వాళ్ళు ప్రశ్నించాలి, వాళ్ళు ప్రశ్నించేటట్టు చేయాలి. వాళ్ళు అసెంబ్లీలో ప్రశ్నించాలి, పార్లమెంట్లో ప్రశ్నించాలి. ఇప్పటిదాకా అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, ఈ 2 సభల బయట కానీ తెలంగాణ ఆకాంక్ష అనేది వ్యక్తం కాలే. అది మనం నిజాయితీగా ఒప్పుకోవాలి. ఉద్యమం ఉందనే ఉద్యమం లేదు, ఎక్కడ ఉద్యమం లేదు. ఇప్పటిదాకా తెలంగాణ ఉద్యమం అనేది మొదలు కాలేదు. ప్రచార దశ మాత్రమే ఉంది. ప్రచార దశనే కొనసాగుతున్నది. ఈ ప్రచార దశ దీర్ఘకాలం కొనసాగుతుంది. దానివల్ల నెగిటివ్ డివిడెండ్స్ వస్తుంది, దానివల్ల నిరాశ పెరుగుతుంది, వ్యతిరేకత కూడా పెరుగుతుంది, జుగుప్స కూడా పెరుగుతుంది. మనకు నిరాశ కలుగుతుంది. అది ఏం చెప్పింది సార్? అదే చెప్తున్నారు ఆయన, ఏం చేద్దామనేది కూడా చెప్తాం. అందుకనే వ్యక్తమయ్యేటట్టు చేయాలంటే ఎన్నికల నుంచి తీసుకొని పోయి, ఎన్నికలు కూడా వాడదామేమో, జనం ఏం చేస్తారనేది వేరే విషయం. కానీ మనం చదువుకున్న వాళ్ళం ఎన్నికల దిక్కు తీసుకొని పోకుండా దీన్ని ప్రజల కష్టాల దిక్కు. ఇప్పుడు మీకు ఉదాహరణకు హైదరాబాద్ చుట్టుపక్కల రింగ్ రోడ్డు కొన్ని వేల ఎకరాల భూములు కబ్జా పెట్టారు. మనకు తెలిసి ఎట్లా భూములు కబ్జా అవుతున్నాయి. ఆఖరి చంద్రబాబు నాయుడు మొదలుపెట్టిన ఆయనే చెప్తున్నాడు, ఆయనే ఆ పాపం మొదలుపెట్టింది. ఆ పాపం మొదలుపెట్టిన ఆయన కిటికీల నుంచి ఎత్తుకుపోతే, దర్వాజల నుంచి ఎత్తుకుపోతే, ఆయన గొర్రెలు తింటే బర్రెలు తింటున్నాడు. ఇప్పుడు గొర్రెలు తింటోడే బర్రెలు తినేది తప్పంటున్నాడు. మొదలుపెట్టింది ఆయన. ఎంత పత్రికలు రోజు చూసినాం కదా, వీడు దొంగ వాడు దొంగ, వెరసి ఇద్దరు దొంగలే, ఇద్దరు బంగాళాఖాతాలు పడేయాలి. ఆ దొంగలందరూ అది కూడా నమ్మితే తప్పే. మన పత్రికలు చదవడం, పత్రికలు దొంగలనే సంగతి అయితే రుజువైపోయింది. వీళ్ళ చుట్టూ కాకుండా, వీళ్ళకు ఉపగ్రహాల లెక్క తిరుగుతున్న వాళ్ళ చుట్టూ కాకుండా, ఈ భూములు రింగ్ రోడ్లో భూములు పోయినాయి. వాళ్ళ దగ్గరికి ఎవరైనా పోయినరా? తెలంగాణ ఉద్యమకారులము మనం ఎవరైనా పోయినామా? మీది పోయింది 20 ఎకరాలు పోయింది. 20 ఎకరాలు కోర్టులో కేసు ఉన్నట్టు పోలీసులు తెచ్చి కూడా పెట్టి ఉన్నది. కోర్టులో కేసు ఎవరు నాకు సాయం చేస్తారు? ఎవరు చేయరు. ఎందుకంటే చట్టమే, కోర్టులు కూడా చేయవు. జడ్జిలకు ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే డెవలప్మెంట్కి అడ్డు రావద్దు. అనుకోవటం న్యాయం. అది 50 కోట్లు 60 కోట్ల ఎకరం అక్కడ 20 అంటే దాంట్లో సగం ఇచ్చినా మేము అందరూ ఆందోళన చేస్తే 50 కోట్ల ఎకరం ఇచ్చినుంటే, దాన్ని అమ్మెత్తి ఉద్యమానికి పెట్టినుంటే ఇప్పుడు ఇంత లేట్ గా మేల్కొని గత జల సేతు బంధన అయిపోయింది. ఇప్పుడేముంది? ఎమినెంట్ డొమైన్ అనే చట్టాన్ని వ్యక్తిగతం అన్ని చోట్లే కాదు, ఎమినెంట్ డొమైన్ అనే చట్టాన్ని ప్రభుత్వం ఎవరి ఆస్తులైనా తీసుకోవచ్చు ఫర్ ప్రైవేట్ ఎకనామిక్ గుడ్ అండ్ పబ్లిక్ ఎకనామిక్ గుడ్. ప్రభుత్వము చేసే అభివృద్ధి కార్యక్రమాలకు, ప్రైవేట్ సంస్థలు చేసే అభివృద్ధి కార్యక్రమాలకు, దాన్ని ఎకనామిక్ గుడ్ అన్నది వరల్డ్ బ్యాంక్
సో వరల్డ్ బ్యాంక్ చెప్పిన ఎకనామిక్ గుడ్, ఆర్థిక శ్రేయస్సు, ప్రైవేట్ ఆర్థిక శ్రేయస్సు, ప్రభుత్వ ఆర్థిక శ్రేయస్సు, ఈ ఆర్థిక శ్రేయస్సు కోసం ఎవరి భూములైనా తీసుకువచ్చుననే దాంట్లో లావణి పట్టాలు, ఎస్టేట్ భూములు, ఇనాం భూములు, పట్టా భూములు కూడా పోయినాయి. దాన్ని ఇల్లాజికల్ ఎక్సర్సైజ్, పర్వర్ట్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఎమినెంట్ డొమైన్, ఇష్టం వచ్చినట్టు దాని చట్టాన్ని వాడుకొని చేసింది. ఇప్పుడు అక్కడ పోయినప్పుడు మనం పోలేదు. పులిచింతల్లా దాదాపు 200 గ్రామాలు అటుపక్క ఇటుపక్క కలిసిపోతున్నాయి, మనం పోలేదు. పోలవరంలో 2.5 లక్షల జనం విస్థాపన జరుగుతున్నాయి, నిరాశ్రయితున్నారు. స్థాపన అంటే స్థాపించు, పరిశ్రమల స్థాపన అంటేనే ప్రజల విస్థాపన, ప్రజలు నిరాశ్రయులు కావడం. 2.5 లక్షలు. అన్నిటికంటే భయంకరమైంది 4 జిల్లాలు. ఇదేమో హైదరాబాద్ చుట్టుపక్కల 5 జిల్లాలు, రింగ్ రోడ్డు ఒక్కరే, మన కృష్ణ గౌడ్ గారే మన కంటి ముందున్నారు. అట్లా అనేక మంది ఒక ఎకరం, అర్ధ ఎకరం ఉన్న వాళ్ళు కూడా 50 కోట్లకు ప్రభుత్వం అమ్ముకుంటుంది, వాళ్ళ దగ్గర 10,000కి 8,000. ఇప్పుడు పోలేపల్లి పోతే మీరు జడ్చెల్ల మహబూబ్ నగర్లో ఎవరైనా ఇక్కడ ఉంటే తెలుస్తుంది, అనంతరాములు గారు మహబూబ్ నగరే. ఆడ పోలేపల్లి పోతే పోలేపల్లి ఫార్మాసైజ్, మామూలు సైజ్ కూడా కాదు, మొత్తం దాన్ని అంతా కలుషితం చేసి భూగర్భ జలాలను కూడా విషపూరితం చేసే ఫార్మాసైజ్ వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేలు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఒక్క పార్టీని కాదు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అరబిందో ఫార్మాకు, హెట్రో డ్రగ్స్కు బ్రోకర్ లాగా పనిచేస్తుంది. మల్ల అనంతరామన్ అదే పనిచేస్తున్నాడు, లక్ష్మారెడ్డి అదే పనిచేస్తున్నాడు, రఘునందన్ రెడ్డి అని బీజేపీ అని అదే పనిచేస్తున్నాడు, చిన్నారెడ్డి అదే పనిచేస్తున్నాడు. అన్ని పొలిటికల్ పార్టీలు తొత్తు లెక్క, కమిషనరేట్ లెక్క పనిచేస్తున్నాడు, ఎస్సీజీ లెక్క. ఆడ భూములని గుంజుకుంటున్నారు. ఏ పార్టీ పోయింది? ఒక్క పార్టీ పోయిందని చెప్పండి. టీడీపీ వాడు ఒక బ్రోకరు ఆ కంపెనీలకు. మొన్న చంద్రబాబు నాయుడు చెప్పిండు, ఆ అరబిందో ఫార్మా వాడు ఫార్మాసిస్ పెట్టడానికి పోలిపల్లిలో 8 కోట్ల రూపాయల సాక్షులు షేర్స్ కొనడం. 8 కోట్ల రూపాయల సాక్షులు షేర్ కొని ఉండొచ్చు, 50 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ఇచ్చి ఉండొచ్చు. ఈ పత్రికలు అంటే ఇన్ని జరుగుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు? ఈ అన్నిటికంటే మించి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో, ఈ జిల్లాలో ఓపెన్ కాస్ట్ పేర్లతో ఓపెన్ కాస్ట్ మైన్స్ ప్రాజెక్ట్, ప్రపంచమంతా ఓపెన్ కాస్ట్ అనేది అవుట్డేటెడ్ అని చెప్తుంటే, టెక్నాలజీ అవుట్డేటెడ్ అని చెప్తుంటే, యూరోప్లో, ఫ్రాన్స్లో దాని వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంటే 72 ఓపెన్ కాస్ట్ మైన్స్ చేయబోతున్నారు. 72, ఇప్పటికి 11 చేసిండ్రు, ఇంక 4వది. దానివల్ల బెల్లంపల్లి ఊరు పోబోతుంది, ఇల్లందు పోతుంది, ఊర్లు మనుగూరు పోతున్నాయి, చెన్నూరు పోతున్నది, వరుసగా ఊర్లని ఇందారం, మీరు ఏమన్నా ఆ జిల్లా వాళ్ళు ఉంటే తెలుస్తుంది, ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు, కరీంనగర్ జిల్లా వాళ్ళు, ఊర్లన్నీ పోతున్నాయి, పరకాల పోతున్నాయి. 72 ఓపెన్ కాస్ట్. ఒక్కొక్క ఓపెన్ కాస్ట్ 1000 కిలోమీటర్లు, 1000 హెక్టార్లు ఉంటుంది. దాని ఓవర్ బర్డెన్ మట్టి తోడేస్తే అది ఇంకొక 1000 హెక్టార్లు ఉంటుంది. అంటే 1000 హెక్టార్లు అంటే 2,500 ఎకరాలు, ఇంకో 2,500. ఒక్క ఓపెన్ కాస్ట్ తోటి 5,000 ఎకరాల భూమి పోతున్నది. ఇప్పటికే 700-800 అడుగుల మీటర్ల లోతున తవ్వి భూగర్భ జలాన్ని బయటకు తోడేస్తున్నారు. కిలోమీటర్ పోతున్నారు. ఈ 4 జిల్లాల భూగర్భ జలాలు ఉన్నాయి, వ్యవసాయం ఉండదు, భూమంతా కయ్యలు దుమ్ము. ఎవరు పోయి ఆందోళన చేస్తున్నారు? ఎవరు కనీసం దాన్ని అధ్యయనం చేస్తున్న వాళ్ళు ఎవరు? పుస్తకాలు తీస్తున్న వాళ్ళు ఎవరు? జనాభిప్రాయం కూడగడుతున్న వాళ్ళు ఎవరు? జనాందోళన వైపు తీసుకుపోతున్న వాళ్ళు ఎవరు? అటు తీసుకొని పోవాలి. మనం చేయవలసింది ఏంటంటే, తెలంగాణ 9 జిల్లాలు, ఆ జిల్లా, ఈ రెండింటికి రింగ్ రోడ్లకు, ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్ దూరంగా ఉన్న జిల్లా నిజామాబాద్ జిల్లా ఒకటే. అక్కడ కూడా నీళ్ళు అందుతారు, గోదావరి నీళ్ళు అందకుండా పోతుంది. ఈ 10 జిల్లాల్లో విధ్వంసం జరుగుతుంటే మనం మౌనంగా ఉంటే మనం ఎట్లా నిజాయితీ పరులం, మేధావులము, విద్యావంతులం ఎట్లయితే, చదువుకుంటే విద్యావంతులు కాదు, బోల్డంత ధారాధారణ శక్తి ఉన్నోళ్ళు అనేక మంది సహస్రావధానులు, ధారాధారణ శక్తి, చాలా అపారమైన మెమరీ పవర్ ఉన్నది. దానివల్ల సమాజానికి ఒరిగేదేమి లేదు. అయ్యా సరే సార్ మాట్లాడారు. ధారాధారణ శక్తి కాదు, మనకు మెమరీ ఉండి పుస్తకాలు చదువుకుంటూ మనం ఏమి సమాజానికి పనికిరాం, మన వల్ల ఎక్కువ నష్టం. అందుకని మనము సమాజానికి ఉపయోగపడాలి. అది ఎప్పుడు ఉపయోగపడతాము? మేధస్సు అంటే ఏంటంటే చదువుకుంటే మేధస్సు కాదు, చదువుకుంటే మేధావి కాదు, నిజాయితీ తోడైతేనే, మేధస్సుకు నిజాయితీ తోడైతేనే మేధావి. ఆనెస్టీ ఉండాలి. మనము ఆనెస్టీ ఉంటే ప్రశ్నించాలి. ఇప్పటిదాకా మనము విద్యావంతులం ఎవరము మనం సమస్యల అధ్యయనం కూడా చేస్తారు. తెలంగాణ ప్రజలు నీళ్లు దోడేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, కట్టెలు కొట్టే వాళ్ళ కింద ఎందుకు మారినరు? ఈ 10 జిల్లాలు ఏమవుతున్నాయి? ఈ సమస్య ఏమవుతుంది? దాని పట్ల మనకు ఎంపతి అంటారు. అంటే వాళ్ళ స్థానంలో మనల్ని మనం ఊహించుకోవడం. వాళ్ళకి మీద మనకు సింపతి కావాలంటే ఎంపతి ఉండాలి కదా. మనకి ఎంపతి లేదా, సింపతి లేదా, మనకు అపతి ఉంది, లేకపోతే యాంటీపతి ఉంది, వ్యతిరేకత, నిరాసక్తనే ఉంది వాళ్ళకి. ఇది విద్యావంతులు అందరి సమస్య, నా సమస్య కూడా కావచ్చు, పత్రికల్లో పనిచేసే వాళ్ళ సమస్య కూడా కావచ్చు. నాకు గోల్డెన్ సమస్యలు ఉండొచ్చు, కానీ నా చుట్టుపక్కల వాళ్ళని పట్టించుకునే తీరిక కానీ, ఓపిక కానీ, మనసు కానీ లేదు. ఈ ఉండాలంటే నేను విద్యావంతులుగా
మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే నాతో సహా మధ్యతరగతి ఎవరు ఎక్కువ పనులు చేయలేరు. మధ్యతరగతికి ఉంటే జాడ్యాలు, మానసిక దౌర్బల్యాలు అందరికీ ఉంటాయి, నాకు కూడా ఉంటాయి, మీకు కూడా ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ దీన్ని అధిగమించాలంటే మనకు సమాజమే ప్రాథమిక చైతన్యంగా మారాలి. అందుకని ఉద్యమాలు అవసరం. ఉద్యమాలు లేకపోతే కొలిమి జల్లారుతుంది, దాంట్లో పురుగులు వస్తాయి, పిల్లులు వస్తాయి, పాములు కూడా వస్తాయి, తేళ్ళు వస్తాయి. అందుకని కొలిమి జల్లారు, కొలిమి చల్లారకుండా అట్లనే రగులుకుంటూనే ఉండాలి. ఉద్యమం లాగానే ఉండాలి. ప్రజల ఆకాంక్ష వ్యక్తమైతేనే ఉండాలి. ఎందుకంటే జార్ఖండ్ మనకు తెలుసు, జార్ఖండ్లో 60 ఏళ్ళు ఎవరైనా చెప్తే అబద్ధం, మీరు నమ్మద్దు. ఉద్యమాలు లేకుండా తెలంగాణ వస్తుందని రాజకీయ పార్టీ కనుక చెప్తే మిమ్మల్ని బొందలు పడేస్తుందని లెక్క, బేకూఫ్లను చేస్తుందని లెక్క. ఎక్కడ ఉద్యమం ఛత్తీస్గఢ్ కానీ, ఉత్తరాంచల్ కానీ, జార్ఖండ్ కానీ ఉద్యమాలు లేకుండా రాలేదు. నేను జార్ఖండ్ పోయినా అలా చెప్పే మేధావులు కానీ వాళ్ళు ఎవరు జార్ఖండ్ రాలేదు. జార్ఖండ్ ముఖం కూడా చూడలేదు. నేను జార్ఖండ్ పోయి చూసిన సంతాలు, అనేక మంది సంతాలను కలిసి చూసిన. 87% ట్రైబల్స్, 80% ఒక్క సంతాలు తెగుతారు. వాళ్ళు 60 ఏళ్ళు నాగా లేకుండా, ఒక్కరోజు కూడా నాగా లేకుండా పోరాటం చేసి వాళ్ళు పుస్తకాలు తిండి పెడతలేవు. ఈ పుస్తకాలు అంటే పిల్లలు చారున్నర 185 అడుగులు, 185 అడుగులు, 190 అడుగులు ఎత్తు పుస్తకాలు పెట్టి గుట్టలు పోసి పుస్తకాలను తగలబెట్టి ఈ సర్టిఫికేట్లు మనకు తిండి పెడతలేదంటే 5 లక్షల మంది ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చి కాగడాలు వెలిగించినట్టు వెలిగించింది తెలుసు అని చెప్పి వాళ్ళ ఆందోళనే हम झारखंड लेकर रहेंगे तीर के बल पर బాణం వేసి తెలంగాణ జార్ఖండ్ తెచ్చుకుంటామని చెప్పి మనం చెప్పినామా? మనం లాఠీ కూడా లేపుతలేము, ప్రశ్న కూడా లేపుతున్నాం. ఓ ప్రశ్న లేవనెత్తాలి కదా, ప్రశ్న కూడా లేవనెత్తమైతే లాఠీ లేపమైతే లూటీ జరుగుతుంటే చూస్తుంటే లూటీ మీద లాఠీ లేపినామా? ఏమి చేయకుండా వాళ్ళు అంత పెద్ద ఆందోళన చేస్తారు జార్ఖండ్. ఉత్తరాంచల్ అట్లా వచ్చింది. ఉత్తరాంచల్ మనం చూసినాం కదా, ఆడపిల్లల్ని పట్టపగలు పోలీసులు రేపు చేసి ఎంత పెద్ద పోరాటాలు ఉత్తరాంచల్ కోసం. ఉత్తమ్ సింగ్ నగర్లో మనం జరిగిన పోరాటాలు చూసినాం కదా, ఎంత పెద్ద పోరాటాలు జరిగినాయి. ఛత్తీస్గఢ్లో ఛత్తీస్గఢ్ కోసం పోరాటం చేసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. ఆఖరి శంకర్ గుహాన్ యోగి ఆత్మ బలిదానం మనం చూసినాం. మన నాయకులు వాళ్ళు చచ్చిపోయారు. 69లో జైలుకు పోయిండి వచ్చారు, వేరే విషయం. ఒక్కరోజు మనము ఉపవాసం చేయము, ఒక్కరోజు ఆందోళన చేయము, ఒక్కరోజు జైలు కూర్చోము, ఒక్క రక్త బొట్టు చిందించము, ఒక్కసారి మనం వీటి మీద లాంటి పడము. ఎట్లా తెలంగాణ వస్తుంది? ఆందోళన లేకుండా తెలంగాణ వస్తుందంటే అది నమ్మశక్యం కాని విషయం. నమ్మనే అవుతుంది. ఎసరు పెట్టు, పొయ్యి కింద మంట పెట్టకుండా పైన ఎసరు పెడితే ఉడుతుందంటే అది ఎంత మోసమో ఇదంతే మోసం. అందుకని ఆందోళన ఉండాలి, ఉద్యమం ఉండాలి, పోరాటం ఉండాలి. ఈ అన్నిటికీ పునాదిగా ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఉంది. ఉద్యమాల ద్వారానే వస్తుంది. ఆ ఉద్యమం నేను గట్టిగా నమ్ముతున్నా ఆ శ్రమజీవుల నాయకత్వంలోనే రావాలి. లేకపోతే మళ్ళా తెలంగాణ అనేది అంగట్ల సరికైంది. అదే చెప్తారు, ఆ బిడ్డను ఆ పెద్దమ్మలు చాటలు పెట్టుకొని తిరుగుతారు కదా, అట్లా ఒకటి వదిలిపెడితే ఇంకోటి వదిలిపెడితే ఇంకోటి బిడ్డను కానండి వాడు. అట్లే చెన్నారెడ్డి కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి టీఆర్ఎస్ కాకపోతే బీజేపీ కాకపోతే బీఎస్పీ కాకపోతే ఇంకోటి కొత్త పార్టీ పుట్టిగదుల పార్టీలు కూడా వస్తాయి. పుట్టిగదులు కొన్ని పార్టీలు ఉండొచ్చు, పురుడు పోసుకొని పార్టీలు కూడా ఉన్నాయి. చెప్తాను కదా, ఆందోళన చేయాలని చెప్తున్నాను కదా. ఆందోళన చేయాలి. ఆందోళనకు ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం పునాదిగా ఉండాలి. నాకు ఏ పార్టీ మీద ప్రేమ లేదు, ఏ పార్టీ మీద ప్రత్యేకమైన ద్వేషం లేదు. ప్రత్యేకమైన ప్రేమ లేదు, ప్రత్యేకమైన ద్వేషం లేదు. విద్యావంతులు ఎవరినైనా బ్లైండ్ సపోర్ట్ ఇవ్వదు, బ్లాంకెట్ సపోర్ట్ కూడా ఇవ్వదు. క్రిటికల్ సపోర్ట్, కండిషనల్ సపోర్ట్, షరతులతో కూడిన, విమర్శనాత్మకంగా ఉండాలి మద్దతు, షరతులతో కూడా ఉండాలి. లేకపోతే మళ్ళా మనం మోసపోతాం. అందుకని రాజకీయ నాయకుల చైతన్యం ముందు రాజకీయ నాయకుల చేతిలో చైతన్యం కలిగించాలి. రాజకీయ నాయకులు ఉద్యమాల దిక్కు తీసుకొని పోవాలి, రాజకీయ నాయకులు సమస్యల దిక్కు తీసుకుపోవాలి, రాజకీయ నాయకులు మురికి వాళ్ళ చుట్టూ తీసుకొని పోవాలి.